రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే నేను రీసెంట్గా ఒక బ్రదర్ కామెంట్ చేశాడు నిన్న ఈవినింగ్ అయితే, ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఉన్న పుష్ప సాంగ్ గురించి అయితే చేయను కదా. మనకైతే నేనైతే ఆ సాంగ్ తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా నీట్గా వచ్చింది. మీరు మాత్రం కొంచెం నేను కొత్తగా షేక్ ఎఫెక్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్త ఫాంట్ యూజ్ చేసి కొంచెం కొత్తగా అయితే చేశాను. చాలా బాగా నచ్చింది. మీరు కొంచెం మ్యూజిక్తో వినండి. నేను కాపరేట్ ఇష్యూస్ వల్ల అయితే నేను మొత్తం మ్యూజిక్ని మ్యూట్ చేశాను, కొంచెమే వినిపించాను. కాబట్టి మీరు ఫుల్ మ్యూజిక్తో మాత్రం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు నా టెలిగ్రామ్ లేదా నా ఇన్స్టాలో ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను, దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్ అండ్ ప్రీసెట్స్, XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు ప్రీసెట్ అంటే ప్రీసెట్ అండ్ XML అంటే XML ఏదో ఒక లింక్ అంటే మీకు ఇంపోర్ట్ చేసుకోనికి అవైలబుల్గా ఉన్న లింక్ని అయితే మీరు ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే నాకు కామెంట్ చేయండి, మీకైతే నేను ఎలైట్ మోషన్ ప్రో ఏపీకి అయితే నేను సెండ్ చేస్తాను. ఓకేనా, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మాత్రం ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకు ట్రెండింగ్ కిసక్ సాంగ్ అని ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ మనకు 2 లింక్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకటి బీట్ మార్క్ అండ్ ఒకటి షేక్ ఎఫెక్ట్. మన బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేశారంటే మనకు బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్ చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు, ఇక్కడ మనకు బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ ఫాంట్ లేకపోతే ఈ ఫాంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, నా వెబ్సైట్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బీట్ మార్క్లో ఫోటోస్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ మీడియా ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫోటోస్ అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో కన్నా ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీరు కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏం లేదు, మనకు బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, కొంచెం కూడా మీరు స్కిప్ చేయకండి. ఓకేనా, జస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మీడియా ఇక్కడ ఫోటో ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవడం. ఓకేనా, మనకు మధ్యలో కూడా కొన్ని లిరిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని ఏం టచ్ చేయకండి. ఓకేనా, మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి మనకు లిరిక్స్ వస్తాయి. ఓకేనా, ఒక ఫోటో యాడ్ చేద్దాము. ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత మనకు లిరిక్స్ యాడ్ అయిపోతాయి. ఓకేనా, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు లిరిక్స్ అయితే ఇక్కడ నుంచి వస్తున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ వరకు ఈ బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, ఈ బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్, మనం ఇక్కడ కొన్ని లిరిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ వదిలిపెట్టేసాను. అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం 14.9 సెకండ్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఓకేనా, ఇక్కడ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీడియా ఇక్కడ ఫోటోస్. ఓకేనా, ఇక్కడ ఫోటో ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ మళ్ళీ ఫిల్ కంపోజిషన్. ఓకేనా, ఇదే విధంగా మళ్ళీ మిగతా రిమైనింగ్ ఫోటోస్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్నాం. ఓకేనా, ఇలా యాడ్ చేసుకొని వీటికి మనం లాస్ట్ మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఫోటోస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుందాం. ఓకేనా, మీరు కూడా మాత్రం రిమైనింగ్ 8-10 సెకండ్స్ వరకు అయితే ఫోటోస్ కూడా పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం లేదు, మీరు 1 సెకండ్ బయటికి రండి. ఓకేనా, బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మనకు షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే ఒకే ఒక సింగిల్ షేక్ ఎఫెక్ట్తో నేను వీడియో మొత్తం చేశాను. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఓకేనా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అని ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్. ఓకేనా, ఆటోమేటిక్గా ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం మనకి కాపీ అయిపోతాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఓన్లీ ఆ ఫోటోస్కి మాత్రమే ఇక్కడ ఈ లిరిక్స్కి ఈ ఫోటోస్కి మాత్రమే ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయో ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా ఎఫెక్ట్స్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ వరకు ఇక్కడ చూడండి, మనకు లాస్ట్లో 18.15 సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి మాత్రం మీరైతే ఈ ఒకే ఒక సింగిల్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకు బీట్ సింక్కి మొత్తం సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాపర్గా ఒకసారి మాత్రం ప్రివ్యూ చేసుకోండి, అంత మనకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదు. ఓకేనా, మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం ప్రాపర్గా వస్తుందా రావట్లేదు మొత్తం చూసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మీకు ఫ్రెండ్స్ మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు యూట్యూబ్లో కావాలంటే మనకు శాండీ క్రియేషన్స్ అని ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసి మీకు నచ్చిన విధంగా అయితే మీ ఫోటోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, బై ఫ్రెండ్స్.